సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మన మధ్యకొచ్చి నివాసము చేయాలి అని కోరుకున్నాడు. ప్రతి చల్ల పొద్దున ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడాడు. నువ్వు నా స్వరూపం, నువ్వు నా పోలిక, నువ్వు నా కారణం చేత నన్ను ఆధారంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పాడు. ఏలాల్సినటువంటి ఆదాము, ఏలాల్సినటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా దేవుణ్ణి తృణీకరించటం మొదలుపెట్టింది. నువ్వు మాకక్కర్లేదు, మేమే స్వయంగా రాజ్యం చేస్తాం అని అనుకున్నారు. ఆ రాజు వీళ్ళతో అన్నాడు, మీ రాజ్యం, మీరు స్వయంగా రాజ్యం కట్టుకుంటే మీ మధ్య విద్వేషం, మీ మధ్య ద్వేషం, మీ మధ్య ఒకరినొకరు చంపుకోవటం, నా క్రమాన్ని విడిచిపెడితే అక్రమములోనికి పోతారు, దాన్నే పాపం అని పిలుస్తారు అని చెప్పాడు. అయినా వారు వినలేదు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, ఆ ప్రభావము కలిగినటువంటి నామము కలిగినటువంటి దేవుడు వారి మధ్య సంచరిస్తూ వారితో, నువ్వు నా స్వరూపము, నువ్వు నా పోలిక, నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ అని చెప్పి ఈ ప్రపంచములో వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచితే, మనిషి అన్నాడు, అవసరం లేదు, నేను నా ప్రకారంగా జీవిస్తాను, అవసరం లేదు, నేను ఏదో నారకంగా ఉండిపోతాను అని అనుకున్నాడు.